ప్రపంచ భారతదేశంలో 3 రాజధానులు ఏ రాష్ట్రాలు లేవు. ఎక్కడో ఏదో ఒక రాష్ట్రం ఏదో ఒక దేశం పైన నాకు పెద్దగా ఐడియా లేదు, కానీ 2 ఎన్నో ఉన్నాయని విన్నాను. అది నాకు పూర్తిగా తెలియదు. 3 రాజధానులు ఎక్కడైనా ఉన్నాయా? ఈ 3 రాజధానులు ఏం చేస్తావు? పడుకోవడానికి ఒకటే, డ్రెస్ చేయడానికి ఒకటే. 3 రాజధానులు ఎందుకు? ఎక్కడ ఉన్నాయా? ఏ రాష్ట్రంలో ఉన్నాయో చూపించండి. అమలు చేయలేక దాన్ని తీసుకురాలేక మూడు రాజధానులు అనుకుని తేటంతా తెలుగు కొంతమంది. 3 రాజధానులు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోతే పలకొండవయ్యా మీకేం తెలిసిన 3 రాజధానులకి ఎంత బడ్జెట్ కావాలా? దానిపైన పోరాడుతాడు. తప్పించుకోవడానికి 3 రాజధానులు. ఒక రాజధాని చేయలేరు, కానీ తప్పించుకోవడానికి 3 రాజధానులు. రాష్ట్ర ప్రజలు అంగీకరిస్తారు. రాష్ట్ర ప్రజలు కాదబ్బా, ముందు కేంద్రం అంగీకరించదు, రాష్ట్ర ప్రజలు అలాగే అంగీకరించరు. రాష్ట్ర ప్రజలు జడ్డు అలా నువ్వు నమ్ముతావా 3 రాజధానులు అంతే? 100% చెప్పు. మరి అలాగే ఎందుకు మరి క్వశ్చన్ చేసిన? అది చెయ్యలేక, ఒక రాజధాని కూడా చెయ్యలేక, పునాది కూడా వేయలేక 3 రాజధానులు ఇస్తే ప్రజలు నమ్మేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు తెస్తామన్నారు, దానికోసం పోరాడారు. మరి ఆయన వాళ్ళు అవ్వలేదు. పాపం మంచి నేత, మంచి నాయకుడు. అమరావతి అనే పేరు ఎందుకు నచ్చట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి? ఎందుకని అమరావతి అనగానే అమరావతి అన్నాడు? ఎందుకని అమరావతి అనడానికి నచ్చలేదు అంటే ఆయన చెయ్యలేడు. ప్రజలకు రెచ్చగొట్టేలా వీళ్ళు చెయ్యకాలి చేసేలా అమరావతి ఈయన చెయ్యలేడు. అమరావతి కోసం నిజంగా చెప్పుకోవాలంటే పెద్దోడు జగన్మోహన్ రెడ్డి గారు నేను విమర్శించను, దాని అర్థమంతమే తెలియదు. అసలు అమరావతి మనకు కావాలని జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆయన సగం చేసి ఉంటే ఈ రోజు వీళ్ళు కూడా ఈసరికే పూర్తయిండు. రాజకీయ లక్షణం ఏంటంటే ఏ పార్టీ వచ్చినా నీకు చేతనైనంత వరకు అది చెయ్యాల. తర్వాత నీ ఓడిపోయినా మరొక ప్రభుత్వం వచ్చినా అది ఖచ్చితంగా అమలు పూర్తవుతుంది. నువ్వు పూర్తిగా పునాది రాయి అయిపోతే మీ నాయకులు కొంతమంది అంటారు అమరావతి మీరు ఎప్పుడు చేస్తారు. వీళ్ళు ఇంకా పోరాడతారు అమరావతి కోసం. మీరు రాయే వేయలేదు, 5 సార్లు మీరు రాయలేదు. అంటే భోగపురం నేనే పూర్తి చేశాను అంటున్నాడు. ఏంటి భోగపురం శంకుస్థాపన నేనే పూర్తి చేశాను అంటున్నాడు. రెబ్బల కటింగ్ అయితే అమరావతి ప్రారంభిస్తాను. రెబ్బల కటింగ్ రెబ్బల మట్టిగా కటింగ్ చేశారు. అది స్టేట్ గవర్నమెంట్ కదా, సెంట్రల్ గవర్నమెంట్. ఏడావని సెంట్రల్ గవర్నమెంట్ అయినా నాయకుడు పోరాడితే వస్తది. నేను అది కాదాను. మన ముఖ్యమంత్రి పోరాడితే తేవాల. నేను దానికి ఒక బడ్జెట్ నేను కాదాను. నేను పూర్తి లేని సగంకి ఎక్కువ చేశాను. అంతేటి 3 రిబ్బన్లు వరాసి కడితే కత్తితో కట్ చేసాడమా, అంతవరకే జరిగింది. మిగతా అది ఈ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల పట్ల కొన్ని పథకాలు ఇవ్వలేకపోతారు. ఎందుకంటే మనకు సరైనవి లేవని ఉమ్మిపోతూ కేంద్రంతో పోరాడుతూ నలిగిపోతూ ప్రజల మాటల ఎయిర్పోర్ట్ లో చాలా మంది జాబులు కూడా దొరుకుతాయి. ఇంకా దొరుకుతాయి అబ్బా, ఇంకా దొరుకుతాయి. అది పూర్తయిన తర్వాత ఈ మనకి ఎప్పుడైతే ప్లేట్ దిగుతుందో మరి చాలా మందికి దొరుకుతాయి. అలాంటివి మనకు కావాలా.